ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండొచ్చు. సన్యాసం తీసుకొని వెళ్ళిపోవాల్సిన అవసరం ఏం లేదు. అంటే అర్హత లేకపోయినా సన్యాసం తీసుకుంటే వాళ్ళు ఉండలేరని అన్నమాట. ఇది గూడా చైతన్య మహాప్రభు లీలలో జరిగిందనమాట. ఒక శ్రీకాకుళంలో కూర్మ గ్రామం అనే గ్రామంలో చైతన్య మహాప్రభు ప్రచారం చేస్తున్నప్పుడు, ఆయన ప్రచారానికి ఇన్‌స్పైర్ అయ్యి ఒక బ్రాహ్మణుడు ఇంకా నేను మీతో పాటే వచ్చేస్తాను అని కుటుంబాన్ని వదిలిపెట్టి ఆయన వెంట వెళ్తుంటే ఆయన ఆపుతారనమాట చైతన్య మహాప్రభు. "వద్దు, నువ్వు ఇంటికి వెళ్ళు. ఇంటికి వెళ్ళి నన్ను స్మరించుకుంటూ నేనిచ్చిన హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రచారం చేస్తూ అందరితో మహామంత్రం పలికిస్తూ భగవద్గీత, భాగవతం వాళ్ళకు చెప్తూ ఈ విధంగా శ్రవణ కీర్తనల ద్వారా నువ్వు నన్ను పొందవచ్చు. నువ్వు ఈ విధంగా నా వెంట రాకూడదు. నువ్వు ఇంటికి వెళ్ళి నీ కుటుంబాన్ని చూసుకో" అని ఆయన వెనక్కి పంపిస్తారనమాట. అంటే ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండండి. చక్కగా హరే కృష్ణ మహామంత్రం కీర్తన చేసుకోండి, శ్రవణం చేయండి, భగవద్గీత, భాగవతము ప్రామాణికమైన గురువుల ద్వారా విని అధ్యయనం చేసి అది జీవితంలో ఆచరించండి. మీరు అక్కడే సంపూర్ణత్వాన్ని భగవంతుని పొందుతారు. ఎక్కడున్న వాళ్ళు అక్కడే చేసుకోవచ్చు. చాలా సులభంగా ఇచ్చారనమాట చైతన్య మహాప్రభు. మహాకరుణతో ఇచ్చారు. ఈ కలియుగ జనులకు వేరే మార్గం లేదు. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్తేవ 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 గతిరన్యదా. ఇది బృహన్నారదీయ పురాణం నుంచి చెప్పబడిందండి. ఈ బృహన్నారదీయ పురాణంలో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఈ కలియుగంలో హరినామం తప్ప హరినామం తప్ప హరినామం తప్ప వేరే గతి లేదు, వేరే గతి లేదు, వేరే గతి లేదు, ఇంకొక మార్గమే లేదు. ఏదైనా మనకు వేదాల్లో గాని శాస్త్రాల్లో గాని 3 సార్లు చెప్పినారంటే దానికి తిరుగులేదని. మంత్రం 3 సార్లు చెప్తే